తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం, ఒక ఉత్తేజం, మనకు ఒక భరోసా. వైకాపా నాయకులకి బూమ్ బూమ్ కావాలి, ప్రెసిడెంట్ మెడల్ కావాలి, ఆంధ్ర గోల్డ్ కావాలి, అప్పుడే వాళ్ళ బండి కదులుతుంది. కానీ మనకి ఒక చంద్రబాబు నాయుడు గారు పిలుపు వస్తే పరిగెత్తే సత్తా ఉంది. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆనాడు 2014లో కార్యకర్తల కోసం ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, ఒకవేళ ప్రమాదంలో మనం చనిపోతే మన బిడ్డల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నా. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈ రోజు కూడా కోర్టుకు వెళ్లి లోకేష్ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నాడు, లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని ఈ ప్రభుత్వం వెళ్ళింది. వాళ్ళందరికి నేను ఒకటే చెప్తున్నా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నేను ఏనాడు తప్పు చేయలేదు. నేను మంత్రిగా నీతి నిజాయితీగా బతికాను. మీరెన్ని దొంగ కేసులు పెడతారో పెట్టుకోపోండి, దేనికి నేను భయపడను. అరే బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే పనికిమాల కేసులకి మేము భయపడతామా? ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. మన అన్న ఎన్టీఆర్, మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది.